హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ 775. ఈరోజు మనము సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి, మామిడి ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో పక్కా కొలతలతో చూద్దామండి. ఈ కాయలు చిన్నగా ఉన్నాయండి. మా పాప హాస్టల్లో చదువుకుంటుంది. అవి అక్కడ చెట్టు ఉంటే పంపించిందండి. ఇంట్లో ఊరికే తినడానికి కొంచెం ఉంటుందిలే అని చెప్పేసి పట్టాను. ఎక్కువగా పట్టలేదండి. ఎక్కువ పట్టినప్పుడు తప్పకుండా మళ్ళీ మీకు అది షేర్ చేస్తాను. ఇదైతే ఒక 7-8 కాయలు ఉన్నాయండి. ఈ కాయల్ని ఎలా పట్టాలో చూద్దామండి. ముందుగా కాయలు శుభ్రంగా కడిగేసుకొని క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకొని వాటి బొడ్లు కోసి ఇలా కట్ చేయటం చూస్తున్నారు కదా, ఇలా కాయలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దానిలో ఉన్నటువంటి ఆ యొక్క బుర్రంతా కూడా తీసేయాలి. తీసేసి అందులో ఉన్నటువంటి వైట్ లేయర్ ఉంటుంది కదండి, ఒక పొరలాగా, ఆ పొర కూడా తీసేద్దామండి. తీసేసి నీట్గా పెట్టుకోవాలి మంచిగా. కొన్ని కాయల్లో అయితే కూర్చుంటుందండి, అది తీసేసుకొని మనం పచ్చడి పట్టుకుంటాము. ఈ కాయలు అయితే నీట్గానే ఉన్నాయండి, బాగానే ఉన్నవి. ఇవి ఇలా వైట్ లేయర్ తీసేసి శుభ్రంగా తుడిచి చిన్న చిన్న ముక్కలు కోసి కట్ చేసుకొని పెట్టుకోవడమేనండి. చూడండి, ఒక మంచి క్లాత్ తీసుకొని ఆ వైట్ లేయర్ అంతా కూడా తీసేసుకొని తుడుచుకుంటున్నాము. చక్కగా ఇలా తుడిచి పెట్టేసుకోవాలండి. చూడండి, కొబ్బరి ముక్కల్లాగా ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. చూడండి, మరీ పెద్దవి వేసుకున్నా కూడా అవి వేస్ట్ అయిపోతుందండి. తినగలిగిన వాళ్ళు అయితే తింటారు, కానీ తినలేని వాళ్ళకి ఆ పెద్ద ముక్కలు అయితే అది వేస్ట్ అయిపోద్దండి. అందుకే చిన్న ముక్కలు కట్ చేశాను. ఈ ముక్కలన్నీ కొలుసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. మొత్తం గ్లాస్తో ముక్కలన్నీ కొలుచుకుంటున్నానండి. మొత్తం నాకు 6 గ్లాసులు అయినాయండి. అంటే 3 అర్ధసేర్లు అండి. 3 అర్ధసేర్లకి 1.5 కేజీన్నర అయినట్టు లెక్క అండి. 1.5 కేజీన్నర ముక్కలకి కేజీకి 1/4 కేజీ ఉప్పు వేయాలండి. నేను 1/4 కేజీ అంటే ఒక గ్లాసు ఉప్పు వేసి మళ్ళా గ్లాసులో సగం వేసానండి. 3 గిద్దలు అంటారు, 3 గిద్దలు ఉప్పు వేసాను. ఉప్పు వేసింది ఎక్కడో క్లిప్ మిస్ అయిపోయిందండి, అందుకే ఆ క్లిప్ మీకు చూపించలేకపోయాను. 3 గిద్దలు ఉప్పు వేసుకోండి. అలాగే 3 గిద్దల కారం వేసుకోండి. కొంచెం పసుపు లెక్క ఉండదండి, ఎక్కువ వేసుకుంటే పసుపు వాసన వస్తుంది. మన కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలి. 3 గిద్దల కారం వేసానండి. అదిగో చూడండి. ఈ మామిడికాయల సీజన్లో ఎక్కువ మామిడికాయలు పచ్చళ్ళు పట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ కదండి. ఇప్పుడు కొంచెం కారం వేసిన తర్వాత అలాగే మెంతిపొడి కొద్దిగా వేస్తున్నానండి. మెంతిపొడికి కూడా లెక్కలేదండి, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. సుమారును కొద్దిగా వేసుకోవడమే. నేను 2 స్పూన్లు మెంతిపొడి వేసాను. అలాగే వెల్లుల్లి వేసాను. ఆ తొక్కంతా ఒలుచుకొని వెల్లుల్లి వేసానండి. వెల్లుల్లి కూడా మనం తినదగినటువంటిది. ఎక్కువ ఎలా తింటామో, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. వెల్లుల్లి కూడా లెక్క కాదండి, ఆప్షను. అలాగే ఆవపిండి వేసానండి. ఆవపిండి కూడా 3 గిద్దలు ఆవపిండి వేయాలండి. అయితే నేను కొంచెం వేడి ఎక్కువ అవుతుందిలే అని చెప్పేసి ఆవపిండి ఒక గ్లాసు వేసి మళ్ళీ 2 స్పూన్లు వేసానండి. కొద్దిగా తగ్గించాను, అదేం పెద్ద లెక్కేం కాదు. అలాగే ఆయిల్ అండి, ఆయిల్ కూడా 3 గిద్దలు పోసుకున్నానండి. ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకున్నా నష్టం లేదండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఖచ్చితంగా కొలత అంటే మాత్రం 3 గిద్దలు ఆయిల్ సరిపోద్దండి, కేజీకి 1/4 కేజీ లెక్క. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. తెలిస్తే మాత్రం చాలా ఈజీ పట్టుకోవడం. ఒకే ఒకటండి బండ గుర్తు ఏంటంటే, కేజీకి 1/4 కేజీ చొప్పున ఇంకా ఎన్ని కేజీలు పచ్చడైనా సరే పట్టేసుకోవచ్చండి. కేజీకి 1/4 కేజీ అండి. ఇంకా కొలత అంతే. ఈ కొలతలకి ఇంకా తిరుగులేదండి, ఖచ్చితంగా కొలత అంతే. కేజీకి 1/4 కేజీ.
గ్లాసు నిండారుగా ముక్కలు కొలుచుకుంటాం కదండి, గ్లాసు పైదాకా ముక్కలు వేయకుండా చక్కగా సమపాళ్ళల్లో కొలుసుకోవాలి. కొలుసుకుంటే చక్కగా అదే లెక్క సరిపోతుందండి. అంతేనండి, కలిపేసుకున్నాను చక్కగా. ఉప్పు, కారం, ఆవుపిండి, మెంతిపిండి, పసుపు, ఆయిల్. ఇంతేనండి మామిడి ముక్కలు.